పరిస్థితే కదా, నవ్వుల పాలవుతున్నటువంటి పరిస్థితే కదా. చూసేవాళ్ళకి ఎలా ఎంత రోతగా ఉంది ఇది. మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఇలాంటివి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. మీరు అక్కడికి వెళ్తే అది గోదావరి జిల్లాలు, మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అత్యధికంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకుండా ప్రచారాలు చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ విధంగా ఆహ్వానిస్తారు, ఇది కూడా చూడాలి. టీడీపీ పార్టీ మరి రాజకీయమో ఎజెండా నాకైతే తెలియదు. మీరు గమనించండి, ఇదే పవన్ కళ్యాణ్ గారు మన్యం వెళ్ళినా, లేదంటే తిరుపతి వెళ్ళినా, మరొక చోటుకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తున్నారా లేదా? ముందు చంద్రబాబు నాయుడు గారి పేరు, రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు పలికిన తర్వాతే తన పేరు పెరుగుతున్నాడు, లేదంటే తన శాఖలకు సంబంధించినటువంటి విధానాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. మరి ఆయన చూసైనా తెలుసుకోవాలి కదా, కొంచెం కాబట్టి కొంచెం. కూటమి ఈ విధంగానే విచ్ఛిన్నం అవబోతోంది. ఇలా